ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ డెడ్ బాడీ ఎక్కడ? చనిపోయడానికి మాత్రమే తెలుసు, కానీ ఖమేనీ డెడ్ బాడీ ఎక్కడ? ఇంతవరకు అధికారికంగా ఎక్కడ ఇరాన్ ప్రదర్శించలేదు. అంత్యక్రియలు కూడా వాయిదా వేసింది ఇరాన్. ఈ నేపథ్యంలో ఖమేనీ అంత్యక్రియలపై ఎక్కడ అధికారిక సమాచారం లేదు. అయితే డెడ్ బాడీని అంత గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారు? సెంట్రల్ టెహ్రాన్లోని కూప్ స్క్వేర్లో ఖమేనీ మృతదేహం ఉన్నట్టుగా చెప్తున్నప్పటికీ కూడా కూప్ స్క్వేర్లో భారీ పేలులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అక్కడి గ్రాండ్ మసీద్లోనే ఖమేనీ డెడ్ బాడీ ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం వార్తలు అందుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ జరిపినటువంటి ఈ పేలుళ్ళ వల్లే అంత్యక్రియలు వాయిదా పడ్డాయా? ఖమేనీ అంత్యక్రియలకు ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ టైంలో మళ్ళీ దాడి జరిగే అవకాశం ఉంది. అందుకే ఖమేనీ అంత్యక్రియలు వాయిదా వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఖమేనీ వారసుడిగా బాధ్యతలు చేపట్టనున్న ఆయన రెండో కుమారుడు ముజ్తబా కూడా హాజరయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే అతన్ని కూడా హత్య చేస్తామంటే ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించింది. అందుకే ఖమేనీ అంత్యక్రియలపై ఆచితూచి ఇరాన్ వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో ఖమేనీ అంత్యక్రియలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా గుట్టుగా కొనసాగుతోంది. ఒకవేళ ఖమేనీ వారసులు కనుక అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వస్తే వాళ్ళను ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దళాలు టార్గెట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం వాళ్ళు అదృశ్యం అయి ప్రస్తుతం వాళ్ళు అండర్గ్రౌండ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళ వ్యవహారాలకు సంబంధించి వాళ్ళ వివరాలకు సంబంధించి పూర్తి గోప్యత పాటిస్తున్నట్టుగా సమాచారం. ఒకసారి మనం చూడొచ్చు, ఇజ్రాయెల్ అమెరికా జరిపిన దాడుల్లో 28వ తేదీన ఫిబ్రవరి 28వ తేదీన మృతి చెందిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి క్లారిటీ ఇంకా రావట్లేదు. మషాద్ నగరం, ఎవరైతే తన తండ్రి ఇమామ్ ఖోమినీ ఉన్నారో ఆయన అంత్యక్రియలు జరిగిన మషాద్ నగరంలోని ఒక మసీదులో ఖోమినీ అంత్యక్రియలు జరిపేందుకు కూడా నిర్ణయించినట్టుగా తెలిసింది. 3 రోజుల పాటు ఈ అంత్యక్రియల వేడుకలు జరపాలని తొలుత నిర్ణయించారు. బుధవారం రాత్రి 10 గంటలకు ప్రారంభం కావాల్సిందంటే నిన్న ప్రారంభం కావాల్సింది, కానీ అమెరికా ఇజ్రాయెల్ ఎటువైపు నుంచి మళ్ళీ దాడులు చేస్తుందో అన్న భయంతో ప్రస్తుతం ఈ అంత్యక్రియల వేడుకలను అట్టహాసంగా నిర్వహించకుండా ప్రస్తుతం ఆ వేడుకలకు సంబంధించి గోప్యత పాటిస్తున్నట్టుగా సమాచారం. ఒకసారి ఇరాన్లో ఉన్న పరిస్థితులను ప్రత్యక్షంగా ఆ దృశ్యాలను చూద్దాం. మీరు చూస్తున్న దృశ్యాలు ఇరాక్లోని నజాఫ్ నగరం. ఇది ఇరాన్ కాదు, ఇరాక్లోని నజాఫ్ నగరంలో ఖమేనీ అంత్యక్రియలకు సంబంధించి ఒక సింబాలిక్గా జరుపుతున్నటువంటి ర్యాలీ అది. ఖమేనీ అంత్యక్రియల ప్రక్రియకు సంబంధించి షియా ముస్లింలు నజాఫ్ నగరం పవిత్ర నగరంగా చెప్తారు అక్కడ. సో ఇరాక్లో సింబాలిక్గా అంటే ప్రతీకాత్మకంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్య గావించబడ్డ నేపథ్యంలో ప్రస్తుతం అలీ ఖమేనీ అంత్యక్రియలు ఎప్పుడు కూడా సాంప్రదాయబద్ధంగా జరుగుతాయనేది కూడా నిర్ణయించలేని పరిస్థితి. దీంతో ఖమేనీ అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఒక సింబాలిక్గా తీసినటువంటి ఆ శవయాత్ర ఏదైతే ఉందో దాన్ని చూడొచ్చు. అది ఇరాక్లో షియా ముస్లింలు తీసినటువంటి ర్యాలీ. అది వాస్తవానికి ఇరాన్కు బద్ద శత్రుత్వం ఉంది, కానీ ఇరాక్లోని కొంతమంది షియా ముస్లింలు ఇరాన్
సుప్రీం నేతకు ఎప్పుడు విధేయంగానే ఉంటారు, వాళ్ళు అతన్ని సమర్థిస్తూనే ఉంటారు. అయితే అయతుల్లా అలీ ఖమేనీని అంతమొంచిన తర్వాత ఇరాక్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగాయి. ప్రధానంగా అమెరికా ఎయిర్ బేస్డ్ ఉన్నటువంటి కెర్బిల్ నగరంలో కూడా షియా ముస్లింలు తొలుత దానిపై దాడి చేశారు, దాన్ని అటాక్ చేసి పేల్చివేశారు. తర్వాత కెర్బిల్ నగరంలో ఇరాన్ కూడా మళ్ళీ వాటిపై మిసైలు విసిరి దాడి చేసిన సందర్భం మనకు కనబడుతుంది. సో రకంగా నజాఫ్ నగరంలో జరిగినటువంటి ప్రతీకాత్మక అంత్యక్రియలు, అంటే సింబాలిక్గా జరిగినటువంటి అంత్యక్రియలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇరాక్ నగరంలో జరిగింది. ప్రస్తుతానికి అలీ ఖొమేనీ అంత్యక్రియలు పోస్ట్ పోన్ అయినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అక్కడ అంత్యక్రియలకు కనుక హాజరయ్యే వాళ్ళందరినీ కూడా నిఘా సంస్థలు పసిగడతాయి. ప్రధానంగా మొసాద్ కావచ్చు, అలాగే CIA కావచ్చు, వీళ్ళంతా కూడా పసిగట్టి వాళ్ళ కదలికలను, వాళ్ళ జాడను కనిపెట్టి తిరిగి వాళ్ళపై దాడి చేసి చంపడానికి కూడా వెనకడు వేయవు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఆ నిఘా వర్గాలు తిరుగుతుంటాయి. కాబట్టి ఖొమేనీ కుమారుడు అయినటువంటి ముస్తబా అతను కూడా ప్రస్తుతం అండర్గ్రౌండ్లో ఉన్నాడు. అతను కూడా ప్రస్తుతం గుర్తు తెలియని ప్రదేశంలో తలదాచుకుంటున్నాడు. అతన్ని సేఫ్గా ఉంచారు. సో అంత్యక్రియలకు హాజరై హడావుడి చేస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఇజ్రాయెల్ అలాగే అమెరికా దృష్టిలో పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రస్తుతానికి వాళ్ళెవ్వరూ ఈ అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. సో మషాద్ నగరంలో అంత్యక్రియలు ఆ మసీదులో, తన తండ్రి ఇమాం ఖొమేనీ పేరిట ఉన్నటువంటి మసీదులోనే ఈ అంత్యక్రియలు జరిపే అవకాశం ఉంది. కానీ పెద్ద హడావుడు లేకుండా జరిపే అవకాశం కనిపిస్తోంది. కొంతమంది మత పెద్దలు హాజరయ్యే ఛాన్స్ ఉంది. బట్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా గుట్టుగా ఈ అంత్యక్రియల ప్రక్రియను ముగించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఈ అంత్యక్రియల వేడుకలకు సంబంధించి 3 రోజుల పాటు జరుపుదామని నిర్ణయించినప్పటికీ కూడా ఎక్కడ ఈ అంత్యక్రియలకు సంబంధించినటువంటి పెద్ద వార్తలు రావడం లేదు. పెద్ద సంఖ్యలో జనం గుమిగూడతారు. కాబట్టి ఆ గుమిగూడే క్రమంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తారు. అమెరికాకు వ్యతిరేకంగా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. అందులో కొంతమంది సైనికాధికారులు లేదా ఇంకా ఇరాన్ ప్రభుత్వం ఉన్నటువంటి మత పెద్దలంతా కూడా హాజరయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని టార్గెట్గా చేసుకొని దాడులు చేస్తే కనుక పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడ నిర్మోహమాటం లేకుండా, కనీసం వాళ్ళపై దయాదాక్షిణ్యం లేకుండా దాడులు జరుగుతున్న క్రమంలో ఖచ్చితంగా ఇరాన్పై ఇజ్రాయెల్ మళ్ళీ ముప్పేట దాడి చేస్తే కనుక ఇది భారీ ప్రాణ నష్టానికి దారి తీయొచ్చు. సో ఆ రకంగా ఈ అంత్యక్రియల ప్రక్రియను వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి తస్నీమ్ అనే ఇరాన్ సెమీ అధికారిక వార్తా సంస్థ వెల్లడిస్తుంది. టెహ్రాన్ ప్రావిన్స్ ఇస్లామిక్ ప్రచార సమన్వయ మండలి అధిపతి హోజతుల్ ఇస్లాం సయ్యద్ మహ్సేన్ మహమ్మదీ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడి మత పెద్ద. ఆయన ప్రస్తుతం ఈ అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్ల గురించి, సౌకర్యాల గురించి ఇప్పటికే ఆయన అక్కడి స్థానిక నేతలను పురమాయించారు. వేడుకను సముచితమైన సమయంలో నిర్వహించాలని కూడా వాళ్ళంతా అనుకుంటున్నారు. అయితే సమయాన్ని అనువుగా చూసుకుంటున్నారు. వాయిదాకు కారణం ఏం చెప్పలేదు, కానీ వేడుకను ఎప్పుడు తిరిగి షెడ్యూల్ చేస్తారనేది కూడా ఇంకా స్పష్టంగా తెలియలేదు. ప్రధానంగా ఇమాం ఖొమేనీ గ్రాండ్ మసీద్ ఏదైతే ఉందో, ప్రార్థనా మందిరము, అక్కడ అయతుల్లా అలీ ఖమేనీ యొక్క పెద్ద చిత్రపటాన్ని ఉంచి అక్కడ ప్రస్తుతం ఆ ప్రాంతంలోనే ప్రార్థనలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ క్యాట్జ్ ఒక డెడ్లీ వార్నింగ్ అయితే ఇచ్చారు ఇరాన్ నాయకత్వానికి. ఇజ్రాయెల్ను నాశనం చేయడానికి అమెరికాను, అలాగే వారి స్వేచ్ఛా ప్రపంచాన్ని, ఆ ప్రాంత దేశాలను బెదిరించడానికి, ఇరాన్ ప్రజలను అణచివేయడానికి ప్రయత్నించే ఏ వారసుడైనా, అంటే ఖొమేనీ వారసత్వానికి సంబంధించి ఇంకా నెక్స్ట్ వచ్చే సుప్రీం లీడర్ అయినా, ఇరాన్ ఖొమేనీ వారసత్వానికి సంబంధించి ఏ ప్రతినిధి అయినా, ఏ వారసుడైనా నిస్సందేహంగా వాళ్ళ పేరు కానీ, వాళ్ళు ఉండే ప్రాంతం కానీ, వాళ్ళకి సంబంధించిన ఉనికి కానీ ఎక్కడున్నా ఖచ్చితంగా హత్య చేస్తామంటూ, నిస్సందేహంగా నిర్మూలిస్తామంటూ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. దీంతో అతను ఎక్కడ దాక్కున్నాడు అనేది కూడా పట్టింపు లేకుండా, ఏ మూల దాక్కున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎంతమందిలో ఉన్నా అవసరమైతే అటాక్ చేస్తామన్నాడు. సో ఆ భయం వీళ్ళని వెంటాడుతుంది. ఖచ్చితంగా ఒకవేళ ముస్తబా కనుక ఈ అంత్యక్రియలకు వస్తే, లేదా ఇంకెవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తే అక్కడ నిర్మోహమాటంగా నిస్సందేహంగా అటాక్స్ అవుతాయి. కాబట్టి ఎంతమంది చనిపోతారో తెలియదు. సో అది భయం ఇప్పుడు వాళ్ళకి. అలాగే ఇప్పటికే ఆ ఖొమేనీ కాంపౌండ్పై జరిపిన దాడుల్లో ఇప్పటికే దాదాపుగా ఆయన కూతురు, అల్లుడు, మనవరాలు,
మనవడు లేదా 49 మంది సైనిక జనరళ్ళు, ఇతర మత పెద్దలు కావచ్చు, సైనిక అధికారులు కావచ్చు, చాలామంది మట్టుబెట్టబడ్డారు. ఒక కాంపౌండ్పై 30 పైగా బాంబులు వేశారు. సో దీంతో వాళ్ళందరూ కూడా ఎలిమినేట్ అయిన పరిస్థితి. సో ఇప్పుడు ఖమేనీ అంత్యక్రియల గురించే చర్చ. మరి ఖమేనీ అంత్యక్రియలను మషాద్ నగరంలో, ఆయన పుట్టింది అక్కడే, ఆయన తండ్రికి సంబంధించినటువంటి ప్రార్థనా మందిరం కూడా, అంటే సమాధి కూడా అక్కడే ఉంది. ఇమాం ఖోమినీ, మీకు తెలిసిందే, ఇమాం ఖోమినీ రోడ్ అని హైదరాబాద్లో కూడా ఉంది. అది సరిగ్గా రోడ్ నెంబర్ 7లో ఉంటుంది అది. సో ఆ ప్రాంతానికి ఆయన పేరు కూడా పెట్టిన సందర్భం. సో ఆ రకంగా ఇమాం ఖోమినీ ప్రార్థనా మందిరం ఏదైతే ఉందో మషాద్లో ఉంది. సరిగ్గా మనకు జీవీకి ఆపోజిట్ గల్లీలో ఉంటుంది అది. సో ఆ రకంగా ప్రస్తుతం ఈ హైదరాబాద్లో ఆయన పేరు మీద ఉన్న రోడ్డుకి సంబంధించిన ఒక అవగాహన గురించి మాత్రమే మీకు చెప్తున్నాను. సో ఆ సీనియర్ ఖోమినీ, సో ఆయన తండ్రి పేరు మీద ఉన్నటువంటి మసీద్ ఏదైతే ఉందో ఆ మసీదు ఇక్కడ మషాద్లో ఉంది. ఆ మషాద్లో ఉన్నటువంటి మసీదులో ప్రస్తుతం ఈయన అంత్యక్రియలు జరిపే అవకాశం కనిపిస్తోంది. సో రకంగా హైదరాబాద్కు ఇటు ఖమేనీకి ఉన్న లింక్ గురించి కూడా నేను మీకు ఇందాక చెప్పే ప్రయత్నం చేశాను. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 7లో ఉన్నటువంటి ఇమామి ఖోమినీ రోడ్ అంటారు. ఆ రోడ్డు ఆ ప్రాంతంలో మన హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాస ప్రాంతం, అలాగే ఇరాన్ కాన్సులేట్ అక్కడే ఉంటుంది. సరిగ్గా జీవీకే సర్కిల్ నుంచి ఆపోజిట్లో ఉన్నటువంటి రోడ్ అది. సో అక్కడ ఇమాం ఖోమినీ రోడ్ అని ఉంటుంది. ఎవరికైనా గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఇరాన్ కాన్సులేట్ ఆఫీస్ అక్కడ ఉంటుంది. సో హైదరాబాద్లో కూడా ఆయన పేరు మీద ఒక రోడ్డు ఉంది. చాలామందికి ఈ విషయం తెలుసో తెలియదో, ఇప్పటికే కొన్ని వెబ్సైట్లో వచ్చింది, కొన్ని న్యూస్ ఛానల్లో కూడా వచ్చింది. బట్ ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇమాం ఖోమినీ ఎవరు అంటే కనుక దాని గురించి కొంత హైదరాబాద్కున్న లింక్ అంటే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ అలాగే అసలు ఈ ఖోమినీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఉత్తరప్రదేశ్లో వీళ్ళ మూలాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఇమాం ఖోమినీకి తండ్రి అయినటువంటి ముత్తాత, ఎవరైతే తండ్రి తాత ముత్తాతలు ఉన్నారో వాళ్ళంతా ఉత్తరప్రదేశ్ నుంచి బారాబంకీ జిల్లా నుంచే వెళ్ళారు. వాళ్ళంతా ఇక్కడ పుట్టిన వాళ్ళే, వాళ్ళ తాతలు. బారాబంకీ నుంచి ఎక్కడైతే ఈ నజాఫ్, ఇందాక నేను చెప్పిన ఇరాక్ వెళ్ళారు, నజాఫ్ నుంచి ఇరాన్ వెళ్ళారు. సో కాలక్రమేణా వాళ్ళు ప్రాంతీయంగా రాజకీయ శక్తులుగా ఎదిగారు, మంచి పట్టు సాధించారు, ఏకంగా ఇరాన్ను పరిపాలించే నాయకులుగా మారారు. వీళ్ళ మూలాలన్నీ కూడా మళ్ళీ ఇండియాలోనే ఉన్నాయి. ఇండియా నుంచి వలస వెళ్ళిన వాళ్ళే వీళ్ళంతా. సో అక్కడ ముస్లింగా ప్రాబల్యం ఏ రకంగా మనకు ఉందో దీన్ని బట్టి ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఎందుకంటే ఖమేనీ అంత్యక్రియల గురించి ఈ వివరణ ఇచ్చినప్పుడు కంప్లీట్గా ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, అసలు ఎక్కడి నుంచి వీళ్ళ నేపథ్యం ఏందన్నప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళిన ఈ తాత ముత్తాతలు ఎవరైతే ఉన్నారో ఆయన వీళ్ళ వంశం ఏదైతే ఉందో అక్కడ సెటిల్ అయ్యారు. బారాబంకీ జిల్లా నుంచి వెళ్ళి ఇరాక్ నుంచి ఇరాన్, షియా వర్గం ఏదైతే ఉందో ముస్లిం వర్గం, అక్కడ ఆయన మత గురువుగా ఉన్నాడు. అక్కడి నుంచి మత బోధనలు చేస్తూ అలా ఎదుగుతూ ఏకంగా ఒక దేశానికే పరిపాలకులుగా తయారయ్యారు. సో ఆ రకంగా అది ఖోమినీ చరిత్ర, ఖోమినీ వంశం. ఆ వంశం అక్కడ పర్షియా వంశం చిన్నది కాదు. పర్షియాలో రాజవంశీయులు 2005 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రాజవంశం అది పర్షియాలో, ఇరాన్లో. వాస్తవానికి దాని పేరు ఇరాన్ కంటే ముందు ఇరాన్లో ఇస్లామిక్ కంట్రీ కానే కాదు అసలు. ఇరాన్ అనేది ఒక పర్షియా దేశం, పర్షియా రాజవంశం ఉన్న దేశం. ఈ రకంగా చూస్తే గల్ఫ్ దేశాలు, మిగతా అరబిక్ దేశాలతో, ఇస్లామిక్ దేశాలతో పోలిస్తే ప్యూర్గా ఇరాన్ అనేది ఇస్లామిక్ దేశంగా పరిగణించబడదు. అది కంప్లీట్గా ఒక పర్షియా దేశంగానే ఉంటుంది. ఇప్పటికి కూడా వాళ్ళు చదివే ఖురాను, వాళ్ళు ఎక్కువ మాట్లాడే మాట కూడా పర్షియా భాషలోనే ఉంటుంది. సో ఇరాన్ షియాలంతా కూడా పర్షియా సంస్కృతి ఉంటుంది 100%. సో ఆ రకంగా షియా ముస్లింలు అయినప్పటికీ కూడా ప్యూర్లీ ఖచ్చితంగా అదొక అరబిక్ ముస్లిం కంట్రీ అయితే కాదు. ఇట్స్ ఏ పర్షియన్ కంట్రీ ఇరాన్ అనేది. సో ఇది సో ఓవరాల్గా 1970 తర్వాత ఏదైతే ఇస్లామిక్ రిపబ్లిక్ రెవల్యూషన్ వచ్చిందో, తర్వాత ఈ పహ్లావీలు ఎవరైతే షా రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడి నుంచి విప్లవం తర్వాత అక్కడి నుంచి పంపించేశారు. వీళ్ళు 79 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 37 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్నారు. ఫస్ట్ ఖోమినీ తండ్రి ఉన్నాడు, తర్వాత ఇప్పుడు అయతుల్లా అలీ ఖోమినీ 37 ఏళ్ళ నుంచి పరిపాలిస్తున్నారు. 30 ఏళ్ల నుంచి అక్కడ ఎన్నికలు లేవు, ఏం లేవు. తానే సుప్రీం లీడర్గా ప్రకటించుకొని ఇక ఆయనకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని మతాధికార పరిపాలన పెట్టేసి మంత్రులుగా పెట్టుకున్నాడు. తర్వాత ఒక పార్లమెంటు నామినల్గా ఉంటుంది, అధ్యక్షుడు ఉంటారు, ప్రస్తుతం పెజెష్కియాన్ అధ్యక్షుడు. సో అట్లా ఉంటారు. తర్వాత కొంతమంది మంత్రులు ఉంటారు పర్యటనకు వెళ్ళేందుకు, లేదా అక్కడ పూర్తి స్థాయిలో సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన నిర్ణయమే ఫైనల్గా ఉంటుంది. ఆయన కింద చీఫ్ కమాండర్ అయిన IRGC, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అంటారు, ఈ మిలిటరీ అంతా ఆయన కింద ఉంటుంది. సో ఆ రకంగా ప్రస్తుతం ఈ IRGCకి అత్యంత విశ్వసనీయ పాత్రంగా ఉన్నటువంటి IRGC అనేది ఖమేనీకి అతిపెద్ద అండాదండ. సో ఆ రకంగా ఖమేనీ ఏది ఆదేశిస్తే అది ఇరాన్లో జరిగింది. ఆయన పరిపాలన, ఆయన రెజ్యూమ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అంతమొందించాలని ఇప్పుడు
ఇజ్రాయెల్ అమెరికా భావించాయి. ఎందుకంటే వాళ్ళకి ముప్పుగా పరిణమిస్తున్నాయి. వాళ్ళు ఆరోపిస్తున్న దాని ప్రకారం ఇప్పటివరకు 30,000 మందికి పైగా అమెరికన్, ఇజ్రాయెల్ లేదా పాశ్చాత్య పౌరుల్ని ఖమేనీ పొట్టన పెట్టుకున్నాడు అనేది వీళ్ళ ఆరోపణ ప్రధానంగా. దాంతోపాటు మరొక ప్రధాన ఆరోపణ ఏంటంటే ఖమేనీ మత ఛాందసవాద పాలన లేదా చాలా నిర్బంధ పాలన మాత్రమే కాదు. మీకు తెలిసింది 2022లో ఒక అమ్మాయిని జుట్టు కనబడిందంటూ హిజాబ్ సరిగా వేసుకోకపోతే కొట్టి చంపారు అక్కడి పాలకులు. దాంతో తీవ్రమైన వ్యతిరేకత. అందుకే ఇరాన్లో గత నెలలో అసలు ఈ ఖమేనీని గద్దెదించాలంటూ వేలాది మంది రోడ్ల మీదకి వచ్చారు. ఇరాన్లోని 83 నగరాల్లో నిరసన ప్రదర్శన చేస్తే ఖమేనీ చాలా నిరంకుశంగా వాళ్ళపై ఉక్కుపాదం మోపి వేలాది మందిని చెప్పాడు. ఇప్పటికైతే అనధికారిక లెక్కల ప్రకారం 18,000 మందికి పైగానే ఖమేనీ చంపేశాడు అక్కడ. అధికారిక లెక్కల ప్రకారం 5,000 మంది అంటున్నారు. సో అంత భయంకరమైనటువంటి నిర్బంధం ఉండేది. సో రకంగా ఖమేనీ ఈ పరిపాలన వచ్చిన తర్వాత పూర్తిగా అసలు ఫస్ట్ రీజన్ ఏంటంటే ప్రాక్సీలను ప్రోత్సహిస్తున్నాడు. హెజ్బుల్లా, హమాస్, ఇరాక్ మిలీషియా, అలాగే సిరియాలో మిలీషియా, ఎర్ర సముద్రపు దొంగల హౌతీలు వీళ్ళందరికీ పైసలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి టెర్రరిస్టులుగా తయారు చేసి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ పశ్చిమ దేశాలపైకి ఉసిగొల్పుతున్నాడు అనేది వీళ్ళ ప్రధాన ఆరోపణ. ఇజ్రాయెల్, పశ్చిమ దేశాలు, అమెరికా ఇప్పటికే వాళ్ళ పౌరులు చాలామంది పొట్టన పెట్టుకున్నట్టు ఆరోపణ. దానితో ఈ అణ్వాయుధాలు తయారు చేస్తున్నారు, మిస్సైల్ని ఎక్కువ తీసుకుంటున్నారు. సో ఇవన్నీ తగ్గించుకోమని చెప్పినప్పుడు జెనీవాలో చర్చలు జరిగినప్పుడు వాళ్ళు దేనికి ఒప్పుకోలేదు. పైగా అణు ఒప్పందానికి సంబంధించి ఎక్కడ వీళ్ళు ఆ నిబంధనలు పాటించకుండా తూట్టుపడుతున్నారు. ఇస్ఫహాన్, నతాంజ్, ఫోర్డోలో ఈ అణ్వాయుధాలను తయారు చేస్తున్నారంటూ అమెరికా, ఇజ్రాయెల్ గట్టిగా నమ్మింది. అందుకే ఈ మొత్తం యుద్ధంకి ప్రధాన కారణం ఇది. సరే, ఇప్పుడు ఖమేనీ ఎలాగో తొలుత నాయకత్వాన్ని మట్టుబెట్టాలనుకున్నారు కాబట్టి నాయకత్వాన్ని మట్టుబెట్టే క్రమంలో ఖమేనీని ఆయన ఎవరైతే కమాండర్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫస్ట్ అటాక్లోనే లేపేశారు. అంటే ఫస్ట్ అటాక్లోనే ఎలిమినేట్ చేశారు. ఈ కాంపౌండ్లో 30 బాంబులు వేసిన తర్వాత అది మొసాద్, సిఐఏ చాలా గంటల తరబడి, నెలల తరబడి చేసిన ఒక పక్కా వ్యూహంతో, ప్రణాళికతో చేసినటువంటి అటాక్. నెక్స్ట్ ఏంటి ఇక టార్గెట్ అంతా ఈ మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేసి ఇరాన్లో స్వయంగా వాళ్ళు అడుగుపెట్టి కాలు పెట్టి అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని మొత్తం తుడిచిపెట్టి కొత్త పరిపాలకులు పెట్టాలన్నది వీళ్ళ టార్గెట్. సో ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ నేపథ్యం అంతా కూడా ఖమేనీ చావుకు కారణం ఏంటి, దారితీసిన కారణాలు ఏంటన్నప్పుడు ఇంత చరిత్ర ఉంది. 37 ఏళ్ల ఖమేనీ పరిపాలనలో నిరంకుశంగా పరిపాలించాలని అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. 30 ఏళ్ల నుంచి ఎన్నికలు లేవు, అలాగని ఎక్కడా ఎవరిని స్వేచ్ఛగా బతకనివ్వలేదనేది వీళ్ళ ప్రధాన ఆరోపణ. అందుకే అతన్ని చంపేశామంటూ చెప్తున్నారు. వాటెవర్, ప్రస్తుతానికి ఖమేనీ అంత్యక్రియల గురించి కూడా అంతే ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం కనబడుతోంది. ఆయన అంత్యక్రియల్లో పాల్గొంటే ఎవరికేం జరుగుతుందో కూడా భయంతో బిక్కుమంటూ గడుతున్న పరిస్థితి. సో ఏదేమైనా ప్రస్తుతానికైతే అటాక్స్ కొనసాగుతున్నాయి. ఇంకా కొద్ది రోజుల పాటు ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తామని చెప్తోంది. ఇంకా యుద్ధం అయిపోలేదు.